కేటీఆర్ గారిని పరోక్షంగా ఈ మధ్యకాలంలో కవిత గారు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆవిడ పెట్టారు. ఆవిడ ఆధ్వర్యంలో జరిగింది. లీడర్లను తయారు చేసేదానికి ఆవిడ ఈ సదస్సును, ఈ మీటింగ్ను పెట్టుకున్నారు. ఆ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ వ్యక్తిత్వ హననం చేసేటువంటి వాళ్ళు, మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి వాళ్ళకి అభద్రతా భావం ఉంటుంది, వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండవు, ఫ్రస్ట్రేషన్లో అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదం అనేటువంటి విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు ఆ మీటింగ్లో. అంటే పరోక్షంగా కేటీఆర్ గారి గురించి ఆవిడ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేటువంటి అభిప్రాయాన్ని అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్ అవి అగ్రెసివ్ కామెంట్సా, లేదంటే మాస్ యాంగిల్లో అట్రాక్టివ్ చేయటానికా, లేదంటే ప్రజలను సానుకూలంగా మలుచుకోవాలంటే ఇలాంటివి తప్పదు అనేటువంటి ఉద్దేశంతో కారణం ఏదైనా కానీ ఆయన వాడుతున్నటువంటి పదజాలం ఇబ్బందికరంగా ఉంది వినడానికి కూడా. రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మీద వాడుతున్నటువంటి పదజాలం, ప్రయోగిస్తున్నటువంటి పదాలు ఏమాత్రం సభ్య సమాజం సంపూర్ణంగా ఆహ్వానించేలా లేవు అనేది చాలామంది భావిస్తూ ఉన్నారు. పైగా వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళారు అని చెప్పి కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు ఏమంటారు, అర్ధరాత్రి వేళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలుసు, ఏ హీరోయిన్ కోసం వెళ్ళారో మాకు తెలుసు, ఏ హోటల్కి వెళ్ళారో మాకు తెలుసు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సరే, దానికి సంబంధించి కేసు పెట్టారు, కేసు ఫైల్ అయింది, విచారణ చేస్తూ ఉన్నారు. మరి ఇలా వ్యక్తిత్వ హననం ఎందుకు చేస్తున్నట్టు? 3 అడుగులు ఉంటాడని. ఎన్ని అడుగులు ఉంటే సీఎంఏ కదా. రేవంత్ రెడ్డి గారు 3 అడుగులు ఉన్నాయి, 4 అడుగులు ఉన్నాయి, ఎంతన్నా ఉన్నాయి. ఆయన సీఎమ్మా కాదా? తెలంగాణ సమాజం ఒప్పుకుందా లేదా? తెలంగాణ సమాజం ఆయనకు ఓట్లు వేసిందా లేదా? వేసింది కదా. అలాంటప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎంపిక చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని హౌలే అని, భూమికి 4 అడుగులు 3 అడుగులు ఉంటాడని, తెలివి లేదని, చెంచా అని, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే అది తెలంగాణ ప్రజలు ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రిని అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రిని ఎంచుకున్నటువంటి ప్రజలందరినీ ఇండైరెక్ట్గా కించపరిచినట్టే. సో మరి అలా ఆ యాంగిల్లో ఆలోచించకుండా కేటీఆర్ గారు విమర్శిస్తున్నారనేది కవిత గారు పరోక్షంగా చేసినటువంటి వ్యాఖ్యలు. అట్ ద సేమ్ టైం వ్యక్తిత్వ హననము అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు, ఆయన్ని కూడా పరోక్షంగా చురకలు వేసినట్టుగా కనిపిస్తుంది. వ్యక్తిత్వ హననం ఇప్పుడు ఏంటి, కేటీఆర్ గారు హీరోయిన్లతో వెళ్ళారు, లేదా డ్రగ్స్ తీసుకున్నారు, ఇలాంటి కామెంట్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సరే, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయంటే ఇప్పటివరకు ఆధారాలు ఎక్కడా లేవు. కేవలం సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టులు తప్ప దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు. అది ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నట్టే భావించాలి. డ్రగ్స్కి సంబంధించి మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే డ్రగ్స్ వినియోగిస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో 2018 ఎన్నికలకు ముందు అనేక మంది సినిమాకు సంబంధించిన నటులని పిలిపించి వాళ్ళ కాళ్ళ గోర్లు, అలాగే ఎంట్రుకలు ఇవన్నీ తీసుకున్నారు, నమూనా తీసుకొని అసలు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని నిర్ధారించడానికి ఆ రోజున విచారణ సాగించారు సిట్ ద్వారా. అప్పుడు అనేక మంది నటీనటులు వచ్చి క్యూలో నుంచున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, స్కూలు పిల్లలకి, తర్వాత కొన్ని రకాల బిస్కెట్స్లో కూడా వాడుతున్నారు డ్రగ్స్ని తెలంగాణలో అనేటువంటిది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దానికి సంబంధించి కొంత విచారణ కూడా జరిగింది. మరి ఆ విచారణకు సంబంధించినటువంటి ఫైల్ ఏమైపోయింది? 2018 ఎన్నికలకు ముందు ఆ ఫైలు ఏమైపోయింది అని అంటే కాలిపోయింది అని చెప్తున్నారు. ఇదే విషయం మీద హైకోర్టుకి వెళ్తే, పిల్లు వేస్తే హైకోర్టు ఆ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని వారించిందా లేదా? ఎక్కడికి పోతుంది ఆ ఫైల్, విచారణ ఫైల్ ఎక్కడికి పోతుంది? ఆ ఫైల్ తీసుకురండి అంటే కాలిపోయిందని చెప్పారు కదా. మరి
డ్రగ్స్ వినియోగిస్తున్నటువంటి వాళ్ళందరూ సేఫ్ సైడ్గా ఉండిపోయారు కదా. దాంతో ఆ విచారణకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమీ లేకుండా చేశారు కదా. ఎందుకు చేసినట్టు? అంటే డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళని కాపాడటానిక, లేదంటే వాళ్ళని విచారిస్తే లింక్స్ బయటపడతాయి అనేటువంటి భయంతో? ఇలాంటి చర్చ జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అందుకే ఆయన్ని డ్రగ్స్ ఎడిక్ట్ అని చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవమానిస్తూ ఉంటారు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సినిమాకు సంబంధించిన అనేక మంది హీరోయిన్ల పేర్లు చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా వ్యక్తిత్వ హనం కింద వస్తుంది. బహుశా ఆ కోణం నుంచి కవిత గారు ఆ మీటింగ్లో ఈ ప్రస్తావన చేసి ఉండొచ్చు. మొత్తం మీద అటు రేవంత్ రెడ్డి గారి టీంని, ఇటు కేటీఆర్ గారి టీంని రెండింటినీ టార్గెట్ చేస్తూ కవిత గారు ఆ మీటింగ్లో ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. పరోక్షంగా లీడర్ అనేటువంటి వాళ్ళు పుట్టుకురారు, తయారు చేస్తారు. కాబట్టి మీరందరూ లీడర్లుగా ఎదగండి, తెలంగాణ జాగృతి రాబోయేటువంటి రోజుల్లో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగబోతుందని చెప్పి ఆవిడ సంకేతాలు ఇచ్చారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో పార్టీ పెట్టడానికి ఆవిడ సిద్ధమవుతున్నారు. ఇది చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్లు కానీ, లేదంటే ఆవిడ వేస్తున్నటువంటి ఎత్తుగడలు కానీ, వీటన్నిటిని పరిశీలిస్తే బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని సిద్ధమయ్యారు అనేటువంటి విషయాన్ని కవిత గారు ఇటీవల కాలంలో చెప్పారు. ఆవిడ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచారు. ఒక్క కేసీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నా బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఊరుకునేది లేదు, కేవలం ఆయన నాయకత్వంలో మాత్రమే నేను పనిచేస్తానని చెప్పి ఆవిడ బల్లగుద్ది చెప్పారు. ఎలాంటి దాపరికం లేకుండా కూడా చెప్పారు. మరి అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆమె కేటీఆర్ గారిని పరోక్షంగా ఆయన నాయకత్వాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి వైరమా, ఆర్థికపరమైనటువంటి వైరమా అంటే రాజకీయపరమైనటువంటి వైరమే ఉంది, రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనేమో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికను అలాగే షర్మిల గారికి మధ్య ఆర్థికపరమైనటువంటి వివాదాలు ప్లస్ రాజకీయపరమైనటువంటి వివాదాలు. ఇక్కడ మాత్రం రాజకీయపరమైనటువంటి వివాదాలే కనిపిస్తున్నాయి అనేది, ఇక్కడ కూడా కొన్ని ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. బట్ కారణం ఏదైనప్పటికీ కూడా తెలంగాణ జాగృతిని రాబోయేటువంటి రోజుల్లో ఒక రాజకీయ పార్టీగా ఆవిష్కరించేందుకు కవిత గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది క్లియర్ ఆవిడ యాక్టివిటీస్ని బట్టి గమనిస్తే కనుక. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో లేదో అనేటువంటి అనుమానం కవిత గారికి ఉంది. ఆవిడ విలీనం అనేటువంటి విషయాన్ని ఫస్ట్ తీసుకొచ్చిందే కవిత గారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేక ఆవిడ తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకుంటున్నారా, లేదంటే జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు సీఎం కావడానికి అవకాశం ఉంది కాబట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? మరి దేనికి చేస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అవకాశం ఉన్నప్పుడల్లా ఏమాత్రం మిస్ కాకుండా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. మరి ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికైనా కవిత చేస్తుంది, లేదంటే కేటీఆర్ గారి గురించి పూర్తిగా ఎలాంటి వాడో చెప్పేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వేదికల మీద. ఏ యాంగిల్లో కవిత కేటీఆర్ గారిని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మాట్లాడుతూ ఉన్నారు, దాని యొక్క పర్యవసానాలు ఏంటి, రాబోయే రోజుల్లో కవిత గారు ఏం చేయబోతున్నారు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.